భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెదపాక మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ద్విచక్రవాహనంపై పర్యటించారు. పిట్ట తొగు వద్ద ఏడూళ్ల బయ్యారం పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 65 కుటుంబాల నుండి సుమారు 300 మంది వలస గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుత్తికోయలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారి అమాయకులైన ఆదివాసీ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది దళ సభ్యులు జన జీవన స్రవంతిలో కలిశారని అన్నారు. మీ గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం గ్రామస్తులందరికీ సోలార్ లైట్స్, దుప్పట్లు, యువతకి వాలీబాల్ కిట్లు, స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దక్కే ఫలితం ఏంటిది? మోని చేత తిట్లు, పన్నులు, ఇవేనా? సో మీరు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా అమ్మా. అదే అమ్మా, ఈ కానిచ్చి నేనేమన్నా ఇడుమయ్య దగ్గరికి వెళ్ళి నేను రోజు డేటా తీసుకుంటా, ఎవరెవరు స్కూల్కి వస్తాను అనేది. సెకండ్ది ఇంకా ఇంపార్టెంట్ది, ఎవరెవరు ఎక్కువ తాగుతాను అనేది కూడా నేను తీసుకుంటాను. ఎవరైనా ఎక్కువ తాగిండ్రు అనుకో, మీకోసం కష్టపడతాను, మీ పిల్లలను పెంచుతాను. సరే మీరు కష్టపడతాను మార్నింగ్ నుంచి, సరే ఆ లిమిట్లు ఉంటే ఓకే, కానీ లిమిట్ దాటే హాస్పిటల్కి కూడా చూపించనంత పరిస్థితి ఉన్నదంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీస్ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతారు. అర్థమవుతుందా? ఇంకేమైనా ఉన్న ఇష్యూస్ క్లోజ్ చేద్దామా?